ధురంధర్ 2 అప్పుడే పుష్ప 2 రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే చేసేసింది. ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ పీక్ కవర్ బుక్ మై షోలో ఏదైనా మూవీకి టికెట్ బుక్ అయ్యిందంటే అది పుష్ప 2 మూవీకైనా చెప్పాలి. దాదాపు 1,00,000 పైగా టికెట్లు 1 అవర్ లో బుకింగ్ అయితే జరగడం జరిగింది. మొన్నటి వరకు అదే నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉండేది. పుష్ప 2 వచ్చేసి దాదాపు 107K టికెట్స్ అయితే 1 అవర్ లో బుకింగ్ అయి పీక్ లెవెల్ లో నెంబర్ 1 ప్లేస్ లో అయితే ఉంది. నెంబర్ 2 లో 96 తో ఎంపరన్ మన మోహన్ లాల్ గారిది పీ సేల్స్ అయితే ఉండేది. నెంబర్ 3 కలికి అయితే 95K టికెట్స్ అయితే పీక్ అవర్ అయితే చూసి అండ్ దాని తర్వాత కాంతారా పార్ట్ 1 వచ్చేసి దాదాపు 87K వరకు అయితే బుకింగ్ అయితే జరిగాయి. ఇవి టాప్ 4 అనే చెప్పాలి. ఇప్పుడు టాప్ 1 లోకి అయితే ధురంధర్ 2 అయితే వచ్చేసింది. ఇప్పటికి ప్రెసెంట్ మనం చూసుకుంటే ధురంధర్ 2 బుక్ మై షో పీక్ అవర్ దాదాపు 110 దాటేసిందని చెప్పాలి. 110K దాటేసిందని వీడియో చేసిన సమయంకి 109 అయితే ఇప్పుడు ఏదైతే పుష్ప రికార్డ్ ఉందో దాన్ని దాటేసి అయితే ప్రెసెంట్ అయితే ఉంది. సో నేను రికార్డ్ చేసే టైంకి ఇంకెక్కువగా అయిపోవచ్చు కూడా, ఎందుకంటే అవర్ కి పీక్ రేంజ్ లో పెరిగిపోతూ ఉంటుంది. పుష్ప 2 కి అటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అన్ని చోట్ల బుకింగ్ అయితే జరిగాయి. బట్ ధురంధర్ 2 కి మాత్రం ఓన్లీ హిందీ ఒకటనే చెప్పాలి. ఎందుకంటే తెలుగు వర్షన్ రిలీజ్ లేదు, అటు తమిళ్ రిలీజ్ లేదు, కన్నడ లేదు, మలయాళం లేదు, ఏ డబ్బుడ్ వర్షన్ కూడా రిలీజ్ లేదు. ఓన్లీ హిందీ వర్షన్ లోనే ఈ రేంజ్ లో ఉంది. తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయితే చేస్తారు. ఇంకా 140K కారుకి వెళ్తాదని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు. మీరేమంటారు దీని మీద? ధురంధర్ ఎవరైనా చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించింది చెప్పండి.